నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ ప్లస్. అయితే నిన్న మార్కెట్స్ భారీగా నష్టపోవడం మనం చూసాం. సెన్సెక్స్ 231 పాయింట్లు నష్టపోయి 25,887 దగ్గర ముగిసింది. అలాగే నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 7,864 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఈసీబీ ఉద్దీపనాలు ఎంకరేజింగ్గా లేకపోవడంతో అంటే ఐరోపా మార్కెట్లు అంటే అంచనాలకు తగ్గట్లు రాకపోవడంతో ఐరోపా మార్కెట్లు నిన్న భారీ నష్టాలు చవి చూశాయి. అలాగే ఇవాల్టి ఈవెంట్స్ ఒకసారి మనం చూస్తే జాయింట్ ఎకనామిక్ కమిటీ ముందు అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ ఎల్లెన్ నివేదిక ఇవ్వనుంది. సో ఈ అంశాల మీద ఇన్వెస్టర్లు కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ గ్లోబల్ క్యూస్ కూడా గ్లోబల్ వైజ్ మనం చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క ఎస్జిఎక్స్ నిఫ్టీ మాత్రం 56 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతోంది. సో ఇవాళ మార్కెట్స్ కూడా ప్రతికూల ప్రభావమే ఉండొచ్చు అన్న ఒక అంచనాలు అయితే మనకు వినిపిస్తున్నాయి. మరి మార్కెట్స్ ఎలా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది అండ్ ఇంకా ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి ఎఫెక్ట్ చేసేవనేవి మనకు అందిస్తారు మన అనలిస్టులు. అయితే ఇవాళ మన స్టూడియోలో స్టాక్ మార్కెట్ గురించి మనకు తెలియచేయడానికి అనిల్ గారు ఉన్నారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రకాష్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అయితే అనిల్ గారు, నిన్న ఎలా ట్రెండ్స్ చూస్తే ఎలా అనిపించింది మీకు మార్కెట్ గురించి? నిన్న మార్కెట్స్ పూర్తిగా బేరిష్గా ఉన్నాయండి. యుఎస్ ఫెడ్ మీటింగ్ దగ్గర అవుతున్న కొద్దీ మార్కెట్స్లో దడ మొదలైందని చెప్పవచ్చు. కొన్ని పేపర్స్లో వచ్చాయి, మార్కెట్ లబ్ డబ్ అనే బదులు ఇన్వెస్టర్స్ గుండె లబ్ డబ్ అనే బదులు ఫెడ్ అంటున్నాయని మన పేపర్స్లో చూసాము. సో అదేవిధంగా మా ఇన్వెస్టర్స్ భారీగా సెల్లింగ్కి మొగ్గు చూపుతున్నారు. సో ఫెడ్ రిజర్వ్ 15th, 16th మీట్గా ఉంది. దానిలో వడ్డీ రేట్లు పెంచుతారని జానెట్ ఎలెన్ స్పష్టం చేశారు. సో మొత్తం మీద వడ్డీ రేట్స్ ఫెడ్ పెంచనున్నదన్న సంకేతాలతో మార్కెట్స్ భారీగా ఫాలో అయ్యాయి. ఎఫ్ఐ నిధులన్నీ తరలి వెళ్ళిపోతాయి అన్న భయాలు ఇన్వెస్టర్స్ను ట్రేడర్స్ను ఇచ్చేస్తున్నాయి. సో మార్కెట్స్ మరింత ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు చూసుకుంటే ఏషియన్ మార్కెట్స్ అన్నీ లోలో ఉన్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా భారీగా పడింది. సో మన మార్కెట్స్ కూడా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్. అలాగే గోల్డ్ విషయానికి వచ్చినా కూడా ఇంటర్నేషనల్ వైజ్ ఒకసారి చూస్తే 6 ఏళ్ల కనిష్టానికి గోల్డ్ చేరింది. సో ఇంత భారీ ఫాల్ గోల్డ్లో కొంతమంది కొనడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ప్రైస్లో. ప్రకాష్ గారు, గోల్డ్ గురించి మీరు ఏం చెప్తారు? గోల్డ్ అనేది ఒక అసెట్ క్లాస్ అండి. సో దానికి ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఐ థింక్ లాస్ట్ 6 years మీరు అన్నట్టుగా లాస్ట్ 6 years హెస్ బిన్ లో. లాస్ట్ 1 year రిటర్న్స్ చూసుకున్నా కూడా గోల్డ్ ఫండ్స్ హ్యావ్ గివెన్ నెగటివ్ 8 to 9%. సో ముందు నుండి కూడా చెప్పినట్టు గోల్డ్ ఇది అసెట్ క్లాస్, దానిలో భారీగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆస్కారం లేదు. ప్రాబ్లీ 10 to 15% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో గోల్డ్లో ఉంటే బాగుంటుంది. అదర్వైజ్ గోల్డ్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ అసెట్ క్లాస్ ఫ్రమ్ ఎ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. సో జస్ట్ ఇన్వెస్ట్ 10 to 15%. ప్రాబ్లీ ఇండియన్ ఫ్యామిలీస్ కానివ్వండి, ఇండియన్ మార్కెట్స్లో కానీ లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు హోల్డ్ గోల్డ్. కాబట్టి ఫర్ యువర్ సోషల్ రిక్వైర్మెంట్స్ ఆర్ ప్రాబ్లీ ఫర్ యువర్ లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్స్ యాజ్ ఎ సేఫ్టీ మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ పర్సనల్లీ ఐ వుడ్ నాట్ సజెస్ట్ గోల్డ్ యాజ్ ఎ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. బట్ ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు రియల్లీ ఇన్వెస్ట్, ETFs ఉన్నాయి, గోల్డ్ ETFs. యూ కెన్ ఇన్వెస్ట్ త్రూ గోల్డ్ ETFs, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, అండ్ యూ కెన్ పర్చేజ్ స్మాల్ అమౌంట్స్ అండ్ దెన్ ఎలక్ట్రానిక్ ఫామ్లో మీరు హోల్డ్ చేస్తే బాగుంటుంది గోల్డ్. ఓకే. అయితే ఎవ్రీడే మనం చూస్తున్నాం ఫెడ్ భయం. ఈ ఫెడ్ భయం అనేది గోల్డ్ మీద ఈ ఎఫెక్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చా? అంటే ఇంకా గోల్డ్లో భారీ ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? షార్ట్ టర్మ్ టు లాంగ్ టర్మ్ అండి ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. ప్రాబ్లీ లాంగ్ టర్మ్ ఎస్ యూ కెన్ సే ఈచ్ డైరెక్షన్ గోల్డ్ విల్ గో, బట్ ఐ వుడ్ నాట్ సే షార్ట్ టర్మ్ ఎలా ఉంటుందని. బట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్. కరెన్సీ ఫ్యాక్టర్ ఉంటుంది, డాలర్ ఫ్యాక్టర్ ఉంటుంది, అండ్ దెన్ యూ హ్యావ్ ఆయిల్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ దేర్ అక్రాస్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకున్న తర్వాత గోల్డ్ అదే కమాడిటీ తీసుకోవచ్చు. అదర్వైజ్ జస్ట్ డోంట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ గోల్డ్ ఎంత మెరుస్తుందో అంత బాగుంటుందని కాదు. ఇట్ ఇస్ జస్ట్ వన్ కమాడిటీ. సో అట్లా చూస్తుంటే మీరు షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ బట్టి మీరు తీసుకోండి. ఇట్ ఈస్ బెటర్ టు లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ఎ షార్టర్ టర్మ్, వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ దెన్ రియలీ లుక్ ఎట్ ఇట్. అలాగనే జస్ట్ ఏదో గోల్డ్ తగ్గింది కదా లాస్ట్ 6 yearsలో ఇంత లో ఉంటుంది కదా, పెరుగుతుందా అనేది ఇప్పుడు తీసుకుంటే బాగుండదు. ఐ థింక్ ఫర్ ట్రేడర్స్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ అసెట్ క్లాస్. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే ఐ వుడ్ స్టిల్ రెస్ట్రిక్ట్ 10 to 15% మీ పోర్ట్ఫోలియోలో ఉంటే బాగుంటుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ చూద్దాం. లక్ష్మీ నరసింహస్వామి గోదావరి ఖాన్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. 2008లో నేను యూజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజ్ ఫండ్లో కూడా 1 lakh rupees ఇన్వెస్ట్ చేశానండి. ఓకే. మళ్ళీ దాని గురించి డీటెయిల్ అవ్వట్లేదు. అంతకుముందు ఒక 1-2 years వరకు న్యూస్ లెటర్స్ పంపించారు. ఓకే.
మళ్ళీ ఈ మధ్యలో ఏది రావట్లేదు. దాని యాక్చువల్ దాని డీటెయిల్స్ ఏంటి, దాని ఇన్ఫర్మేషన్ చెప్పండి కొద్దిగా. మీరు అడ్వైజర్గా అడ్వైజ్ చేశారా లేకపోతే ఇన్వెస్టర్గా ఇన్వెస్ట్ చేశారా? దట్ ఈస్ వన్ ఫస్ట్ క్వశ్చన్ అండి. అదర్వైజ్ యూటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కానివ్వండి ఆర్ సెక్టోరల్ ఫండ్స్ ఆర్ ఆల్వేస్ రిస్కీ అండి. సో ఐ వుడ్ నాట్ రియలీ రికమెండ్ అ సెక్టోరల్ ఫండ్ ఫర్ అ లాంగ్ టర్మ్. యూ కెన్ హ్యావ్ సెక్టోరల్ ఒక సైక్లికల్ ఫ్యాషన్లో యూ కెన్ లుక్ అట్ ఇట్ ఫ్రమ్ 1 year or 3 years టైమ్ ఫ్రేమ్, బట్ అదర్వైజ్ నాట్ మోర్ దెన్ దట్. ఒక లాంగ్ టర్మ్ ఫండ్ ఆర్ ప్రాబ్లీ బ్రాడ్ బేస్డ్ ఈక్విటీ ఫండ్లో ఫ్రమ్ యూటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ కెన్ ఆల్వేస్ మూవ్ ఇన్ టు ఎనీ అదర్ ఈక్విటీ ఫండ్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ కాలర్ మురళి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో, చెప్పండి మురళి గారు. ఈ అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం అంటే ఏమైనా 2-3 స్టాక్స్ చెప్తారండి సార్. అంటే ఈవెన్ మార్కెట్ పడిన స్టాప్ లాస్ లేకుండా పడేటట్టుగా ఏమైనా 2-3 స్టాక్స్ చెప్తారండి. అంటే నా దగ్గర ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ ఉంది, అది పడుతున్నట్టు ఉంది. యాక్సిస్ అండ్ ఎస్బీఐ హోల్డ్ చేస్తున్నారు. అవునండి. తర్వాత ఇప్పుడు 2 స్టాక్స్ చెప్తారండి, ఈవెన్ మార్కెట్ పడినా ఉంచుకోవచ్చు అన్నట్టుగా ఒక 1 year ప్రాసెస్. ఎస్, ఓకే. అనిల్ గారు. ఇప్పుడు మార్కెట్స్ బేరిష్ ట్రెండ్లో ఉన్నాయండి. మిడ్ క్యాప్ స్టాక్స్, ఫార్మా స్టాక్స్ తీసుకోండి. ఫార్మా స్టాక్స్లో మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఏవైనా రిజల్ట్స్ బాగా వచ్చిన ఫార్మా స్టాక్స్ తీసుకొని మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. Probably I can add, you can look at Kotak Mahindra Bank, which is a private sector bank and they are doing good. So మీరు already banking portfolio ఒకటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎస్బీఐ ఉంది, తర్వాత యూ ఆర్ టాకింగ్ అబౌట్ యాక్సిస్ బ్యాంక్. ఒక బ్యాంకింగ్ పోర్ట్ఫోలియో కావాలనుకుంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ చూడొచ్చు. అదర్వైజ్ యూ కెన్ హ్యావ్ బయర్ క్రాప్ సైన్సెస్ ఆర్ ఫైజర్, ఇటువంటి స్టాక్స్ చూసుకోవచ్చు ప్రాబ్లీ ఫర్ నెక్స్ట్ 3 to 5 years. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి దీస్ 2-3 స్టాక్స్ ఆర్ గుడ్. ఓకే, అండ్ నెక్స్ట్ సత్యనారాయణ కరీంనగర్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి. ఆల్కెమ్ ఐపీఓ వస్తుంది కదండి. ఏ స్టాక్ అండి? ఆల్కెమ్ ఐపీఓ వస్తుంది మేడం. ఓకే, ఆల్కెమ్ ఫార్మా కంపెనీ అండి. అది మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు ఎలాట్ అయితే బాగానే ఉంటుంది, ఫ్యూచర్లో మీరు లాభాలు పొందొచ్చు. ఐపీఓ మార్కెట్ ఈ మధ్యకాలంలో బాగానే పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి మీరు ఆల్కెమ్కు అప్లై చేయండి. అప్లై చేసి వచ్చాక స్టాక్స్ వచ్చాక బాగానే పెర్ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే ఫార్మా కంపెనీలన్నీ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. గత 2-3 సంవత్సరాలుగా ఫార్మా కంపెనీలు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో యూ కెన్ అప్లై ఫర్ దిస్ ఐపీఓ. ఓకే, నెక్స్ట్ రవి వర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో రవి వర్మ గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, చెప్పండి. మీట్లో పెట్టాను. భారతీయ తెలుగు 370లో బయట చేశాను. ఓకే, 3 months. దాని గురించి ఫండమెంటల్స్ అంతా బాగానే ఉన్నాయి, ఎందుకు తగ్గటం? ఓకే, లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నారా? లాంగ్ టర్మ్ తీసుకునే ఉన్నా. ఓకే, భారతీ ఎయిర్టెల్ బేరిష్గా ఉందండి ప్రస్తుతం. సమ్ ఫండ్స్ డౌన్గ్రేడ్ చేశాయి దీన్ని. సో ఇక్కడ నుంచి 339 లెవెల్స్ నుంచి 342 లెవెల్ నుంచి ఇది డౌన్ అయిందండి. మరి కొంతకాలం ఇది బేరిష్గా ఉండే అవకాశం ఉంది. కరెక్షన్స్లో బై చేయండి, యావరేజ్ చేసుకుంటే బెటర్. ఓకే, సో లాంగ్ టర్మ్లో మంచిదే అంటారు. లాంగ్ టర్మ్లో మంచిది. నెక్స్ట్ కాలర్ సంజీవ్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సంజీవ్. మార్కెట్ అన్ని వేరేస్గా అంటే సెల్లింగ్ లో ఉన్నాయని చెప్పేసి మేము కాపరు 305లో 306లో సెల్లింగ్ లో ఉన్నామండి. అక్కడ అది బేస్ మెటల్ లో కాపర్ కమ్యూనిటీలో. అట్లాగే కూడా 110-40 దగ్గర సెల్లింగ్ లో ఉన్నాము. అసలు ఇది ఏమన్నా సెల్లింగ్ అవుతుందా? నిన్న అనుకోకుండా మొత్తం ఇది 310 రాకపోయింది కాపరు. అట్లాగే లెడ్ కూడా స్టాప్ లాస్ పెడితే లెడ్ కూడా స్టాప్ లాస్ పోయింది. అది ఎక్కడ పెట్టాము మేము? 11160లో పెట్టాము. అది 11150లో పెట్టాము. 11160 ఏదో ప్రాంతంలో వెళ్ళింది, 80 దాకా వెళ్ళింది. మళ్ళీ ఏదో 20 పైసలు అలాగా దిగింది, 50 పైసలు. అయితే ఇది అసలు బయింగ్ లో ఉండొచ్చా, సెల్లింగ్ లో ఉండొచ్చా, లేకుంటే ఏమన్నా మళ్ళీ ఏమన్నా బౌన్సింగ్ అవుతాయండి? అది ఏం అర్థం కాదు. మన రెగ్యులర్ కాలర్ సంజీవ్ గారు, సో ఆయన కమోడిటీస్ లో చాలా యాక్టివ్ గా ఉన్నట్లు. బేస్ మెటల్స్ అండ్ ప్రీసియస్ మెటల్స్ అన్నీ కూడా డౌన్ కరెక్షన్స్కి లోన్ అవుతున్నాయండి.
సో కొంతకాలం ఈ కరెక్షన్ ఉండే అవకాశం ఉంది. తర్వాత క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి యూఎస్లో కూడా రికవరీ ఉంది కాబట్టి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రికవరీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే డౌన్లో ఉన్నాయండి, చూసుకొని మీరు ట్రేడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఖలీల్ అమరావతి నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం గారు. నమస్తే సార్. చెప్పండి ఖలీల్ గారు. సార్ 6 months అయింది గ్రావిటా ఇండియా అని షేర్ తీసుకున్నానండి, ఒక 4,000. ఓకే, దాని గురించి కొంచెం చెప్తారా మేడం గారు? తర్వాత ఇంకోటి ఉంజా ఫార్ములేషన్స్ అండి. ఏం స్టాక్ అండి? ఉంజా ఫార్ములేషన్స్, అది XD అని పడుతుంది నెట్ లో. ఓకే, గ్రావిటా ఇండియా, ఉంజా ఫార్ములేషన్స్, KCP అండి. కేసీపీ. ఓకే, గ్రావిటా ఇండియా స్మాల్ క్యాప్ అండి, చిన్న కంపెనీ. ఇది మిస్లేనియస్ సెక్టర్లో ఉంది. సో ఇది హై లెవెల్స్ నుంచి బాగా క్రాష్ అయింది. సో దీన్ని మన ర్యాలీస్లో మీరు ఎగ్జిట్ కావడం మంచిది. ఎగ్జిట్ అయ్యి మంచి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో వెళ్ళిపోవడం మంచిది. మీ దగ్గర ఉన్న మిగతా స్టాక్స్ కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్ పెద్దగా పెర్ఫామ్ చేసే అవకాశం లేదు, మార్కెట్ కరెక్షన్స్లో బాగా ఫాలో అవుతాయి. సో మీరు వీటి నుంచి ఎగ్జిట్ అయ్యి ర్యాలీస్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్లోకి వెళ్ళడం మంచిదండి. రైట్, నెక్స్ట్ నరసింహ హైదరాబాద్ ఛానల్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి నరసింహ. నా దగ్గర 400 షేర్స్ ఉన్నాయండి. ఓకే, 22 రూపీస్ చొప్పున తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మొత్తం 70 ఆ ప్రాంతం ఉన్నాయి, మరి ఉంచుకోవద్దా అమ్మేయమంటారా? స్పైస్ జెడ్ మంచి ర్యాలీ చూసామండి ఈ మధ్యకాలంలో. బాగా లోస్ నుంచి బాగా పెరిగింది. మీరు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. తర్వాత మళ్ళీ కరెక్షన్స్లో తీసుకోండి. లాంగ్ టర్మ్లో బాగానే ఉండొచ్చు ఈ స్టాక్. నెక్స్ట్ బెంగళూరు నుంచి సాయి జస్వంత్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో హలో సాయి గారు, చెప్పండి. సార్, లైక్యా ల్యాబ్స్ మేడం, లైక్యా ల్యాబ్స్ కెన్ బి బై అట్ ప్రెసెంట్. ఏంటంటే ఒకసారి మీ స్టాక్ పేరు రిపీట్ చేయరు? LYKA లైక్యా ల్యాబ్స్, లైకా ల్యాబ్స్ వచ్చి స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీ అండి. ఈ మధ్య స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీస్ అన్నీ బాగా పెరిగాయి. మీరు ప్రాఫిట్లో ఉంటే దాన్ని కూడా బుక్ చేసుకొని ఫ్రంట్ లైన్ ఫార్మా స్టాక్స్ తీసుకోండి. ఈ స్మాల్ క్యాప్స్ కరెక్షన్స్లో బాగా పడిపోయే అవకాశం ఉంటుంది. సో లైకా ల్యాబ్స్ ప్రస్తుతం లాభంలో ఉంటే అమ్మేసేయండి మీరు. ఫ్రంట్ లైన్ మంచి నాట్కో ఫార్మా లాంటి స్టాక్స్ మీరు ఫార్మా స్టాక్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, మనం చూసాం లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 5 లక్షల పైన ఆదాయం ఉన్న వారికి టీడీఎస్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్న న్యూస్ మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ట్యాక్స్ రిలేటెడ్ క్వైరీస్ని మనం రామ్ ప్రకాష్ గారిని అడుగుదాం. రామ్ ప్రకాష్ గారు, జనరల్లీ మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్స్ రిలేటెడ్గా ఎలాంటి ఫండ్స్ని ఎక్కువ మనం చూస్ చేసుకోవచ్చు అంటారు? ఎలాంటి సపోర్ట్ మనకు ఉంటుంది? ట్యాక్స్ పరంగా చూస్తే ఐ థింక్ సెక్షన్ 80C అండి. 80C కింద మీకు 1,50,000 వరకు ELSS స్కీమ్స్ అనేవి ఉన్నాయి. సో దీస్ ఆర్ ELSS స్కీమ్స్ స్పెసిఫిక్ కేటగిరీ ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్స్ అంటారు. సో దీస్ ఆర్ ద ఫండ్స్ విచ్ క్వాలిఫై ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ డిడక్షన్. సో లాట్ ఆఫ్ కంపెనీస్ ఎవరైతే డిక్లేర్ చేయాలో డిసెంబర్ ఆర్ జనవరి ఆర్ ఫిబ్రవరి వరకు ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ట్యాక్స్ ప్రూఫ్ తీసుకొని సబ్మిట్ చేయాలి. సో some of the funds which I would recommend is Birla Sun Life Tax Relief 96, Franklin India Tax Shield. ఇటువంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. యూ ఆర్ గుడ్ పర్ఫార్మింగ్ ఫండ్. లాస్ట్ 10 years తీసుకున్నా కూడా యావరేజ్ యూ గట్ 14-15% CAGR రిటర్న్ ఫర్ లాస్ట్ 10 years track record. 96 if you get Tax Relief 96 has been from the inception of the fund is from 96. కాబట్టి they are good performing funds. అండ్ యూ క్యాన్ లుక్ అట్ ఇట్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి చేసుకుంటూ ఐ థింక్ ట్యాక్స్ బెనిఫిట్ పొందితే బాగుంటుంది. బట్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఐ థింక్ ఫ్రమ్ నవంబర్ డిసెంబర్ ఆన్వర్డ్స్ యూ షుడ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికి అండ్ ఇట్స్ అ గుడ్ టైం, మార్కెట్ కరెక్షన్లో ఉంది కాబట్టి ఐ థింక్ యూ విల్ హ్యావ్ అట్లీస్ట్ 5-10% అడిషనల్ బెనిఫిట్ ఫర్ యువర్ మార్కెట్ అప్రిసియేషన్. బట్ 3 years లాక్-ఇన్ ఉంటుంది. గ్రోత్ ఆప్షన్లోకి వెళ్ళండి, ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ నిల్. ఒకవేళ మీకు డివిడెండ్స్ కావాలనుకుంటే యూ క్యాన్ ఎవ్రీ ఇయర్ సమ్ ఆఫ్ ద ఫండ్స్ డిక్లేర్ డివిడెండ్స్. సో ఈ ఫండ్స్లో మీరు డివిడెండ్స్ తీసుకున్నా ఎవ్రీ ఇయర్ యూ గెట్ సమ్ డివిడెండ్స్ విచ్ ఆర్ ట్యాక్స్ ఫ్రీ ఫర్ యూ. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లు ఫైనాన్షియల్ ఎండింగ్లో అందరూ అంటే మార్చ్లోనో ఫిబ్రవరిలోనో ప్లాన్ చేస్తూ ఉంటారు. బట్ ఇయర్ స్టార్టింగ్ నుంచే చేయాలి అంటారు. బట్ ఇది కూడా లేట్ ఏం కాదు, డిసెంబర్ నుంచి కూడా ఈ ట్యాక్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ రాజు హన్మకొండ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. యా, చెప్పండి. హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ లోపల నేను 100 shares నాకు అలర్ట్ అయిందండి. ఓకే, దాదాపు ఒక 10 years అవుతున్నాను. యాక్చువల్లీ దాని డీటెయిల్స్ ప్లస్ అవి చెప్పండి కొంచెం. ఓకే, హెరిటేజ్ ఫుడ్ వచ్చి చాలా మంచి కంపెనీ అండి. ఇది
511 వద్ద ఉంది ప్రస్తుతం. కంపెనీ ప్రాఫిట్స్ కూడా బాగున్నాయండి. ఈపీఎస్ వచ్చి 19 రూపీస్ ఉంది. డివిడెండ్ కూడా పే చేస్తున్న కంపెనీ. మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ బాగుంది కాబట్టి మిల్క్ ప్రొడక్ట్స్ కంపెనీస్ ఇవన్నీ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. క్వాలిటీ కూడా అదే రంగంలో ఉంది. హ్యాట్స్ అండ్ అగ్రో, క్వాలిటీ, ఈ స్టాక్స్ అన్నీ బాగా ర్యాలీ అయ్యాయి. సో హెరిటేజ్ ఫుడ్ కూడా గుడ్ ఫ్యూచర్ ఉందండి. మీరు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవచ్చు. రైట్. అయితే ఇప్పుడు పెర్ఫామ్ చేస్తున్న ఫండ్స్ విషయానికి వస్తే రాంప్రకాష్ గారు మీరు ఏం చెప్తారు? మ్యూచువల్ ఫండ్స్ ఇట్ ఈస్ లాస్ట్ వీక్ చెప్పినట్టుగా మనకు ఎగ్జాక్ట్లీ అసెట్ అలికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక రిస్క్ అపిటైట్ బట్టి, రిస్క్ రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ బట్టి యూ కెన్ లుక్ ఎట్ ఎనీ ఆఫ్ ద ఫండ్స్. లాంగ్ టర్మ్ కానివ్వండి, ఐ థింక్ యూ షుడ్ బి లుకింగ్ ఎట్ ఈక్విటీ అండ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం. యూ షుడ్ లుక్ ఎట్ లార్జ్ క్యాప్ ఫండ్స్. You have HDFC equity fund, you have Franklin Templeton blue chip fund, Franklin Templeton Prima Plus fund, అదే మాదిరిగా బిర్లా సన్ లైఫ్లో ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్, దీస్ ఆర్ ఆల్ లార్జ్ క్యాప్ అండ్ ఒక మంచి పర్ఫార్మింగ్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ యూ షుడ్ లుక్ అట్ ఈక్విటీ. అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఒక 15-20% ఆఫ్ దేర్ పోర్ట్ఫోలియో, ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో షుడ్ బి దేర్ ఇన్ టు సమ్ ఆఫ్ దీస్ ఫండ్స్. ఒక కోర్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ లుక్ అట్ సమ్ ఆఫ్ ద సెక్టోరల్ ఫండ్స్ కానివ్వండి ఆర్ గోల్డ్ ఫండ్స్ కానివ్వండి. But for retail investors, I think, in fact, even HNIs, lot of HNIs are investing through the funds, in mutual fund route. So, చెప్పినట్టుగా almost 12 lakh crores is the size of the fund industry. And in November చూసుకుంటే మాత్రం equity funds itself, they have invested close to 6,500 crores into the market. So, markets are going to be volatile. So, ఒకసారి bearish or bullish or కాకుండా ఒక long term 3 years to 5 years time frame తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. And you are going to get at least good returns, not 100% return what you saw in 2014 or anything, but oka దీర్ఘకాలిక టైం ఫ్రేమ్ తీసుకుంటే you should be looking at above average 15 to 20% ఈ బ్యాండ్లో చూసుకుంటే బాగుంటుంది. ఓకే. అయితే మార్కెట్స్లో చాలా స్టాక్స్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం గోల్డ్ ప్రైస్ కూడా తక్కువలోనే ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ వైజ్ చూస్తే మీరు ఏం సజెస్ట్ చేస్తారు, మార్కెట్ ఆర్ గోల్డ్? ఒకసారి if you ఒక 100 rupees if you have ఇన్వెస్ట్మెంట్, will I put it in equity or gold? I would still put it in equity అండి. ఎందుకంటే గోల్డ్ ఈజ్ ప్రాబ్లీ ఒక 10 rupees I might purchase gold because మన ఫ్యామిలీస్లో ఒక గోల్డ్ మీద ఫ్యాసినేషన్ కాబట్టి ఒక 10%. బట్ అదర్వైజ్ బేస్డ్ ఆన్ మై రిస్క్ అపిటైట్ I would still put some amount in debt market, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి ఆర్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి ఆర్ ఈక్విటీ మార్కెట్స్. I would put ఒక 50% వరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే పెడతాను. సో ఐ వుడ్ స్టిల్ ప్రిఫర్ ఈక్విటీ మార్కెట్స్ ఓవర్ గోల్డ్. మీరు అనిల్ గారు? గోల్డ్ అదే సార్ చెప్పినట్టు ఎసెట్ క్లాస్ మనం డివైడ్ చేసుకొని సమ్ అమౌంట్ ఇన్ గోల్డ్, సమ్ అమౌంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, సమ్ అమౌంట్ ఇన్ ఈక్విటీస్ అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. రిస్క్ తక్కువగా ఉంటుంది. ఓకే. అండ్ 26,000 కిందకి సెన్సెక్స్ రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు అనిల్ గారు? మార్కెట్స్ బేరిష్ ట్రెండ్లోకి ఎంటర్ అయినట్టు కనిపిస్తుందండి. డౌన్ సైడ్లో నిఫ్టీ 7,818 వద్ద సపోర్ట్ తీసుకోవచ్చు. సో అది కూడా బ్రేక్ అయితే 7,782 వరకు సపోర్ట్ ఉంది నిఫ్టీకి. బ్యాంక్ నిఫ్టీ కూడా 20-day మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసింది. సో బ్యాంక్ నిఫ్టీ 108 పాయింట్స్ నష్టపోయింది. సో రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ప్రకారం నెగిటివ్గా ఉంది ప్రస్తుతం. సో బేరిష్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ట్రేడర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? బేర్ ట్రేడర్స్ వచ్చి షార్ట్స్కు ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. వాళ్ళకి అనుకూలంగా ఉంది మార్కెట్. సో ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ భయపడాల్సిన పని లేదు. తమ ఇన్వెస్ట్మెంట్స్ని లాంగ్ టర్మ్లో ఉంచుకుంటారు కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేయటం మంచిది. మార్కెట్ బేరిష్ ట్రెండ్లో ఉన్నప్పుడు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కాషియస్గా ఉండండి, ట్రేడర్స్ కాషియస్గా ఉండాలి, ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. రైట్. రాంప్రకాష్ గారు మీ సజెషన్స్ ఇవాళ? ఆపర్చునిటీ అండి. మార్కెట్స్ ఇలా వొలటైల్ ఉన్నప్పుడు తప్పకుండా ఆపర్చునిటీ తీసుకోవాలి. యూ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ ఎట్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ఫండ్స్. బట్ తగ్గినాయి కాబట్టి కంప్లీట్గా ఒక లంసమ్ కాకుండా ఒక స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్స్, ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానివ్వండి ఆర్ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ కానివ్వండి, ఇటువంటి ప్లాన్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. బట్ ఎవరైతే చాలామంది కూడా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అసలు కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే ఎందుకంటే మార్కెట్ పడుతుంది కాబట్టి స్టాప్ చేయొచ్చా అని. బట్ ఐ వుడ్ నాట్ సజెస్ట్ దట్ అండి. కంటిన్యూ చేయండి. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నా కూడా 2008లో ఎప్పుడైతే మార్కెట్ పడిందో చాలామంది కూడా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ స్టాప్ చేశారు.
కంటిన్యూ చేయలేదు. బట్ అదర్వైజ్ మళ్ళీ 2009 అండ్ 2010లో కంటిన్యూ చేశారు. ఒక మంచి ఆపర్చునిటీ ఏదైతే మార్కెట్ కిందికి పడినప్పుడు గుడ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కెన్ బి అక్వైర్డ్. సో ఆ ఆపర్చునిటీ కోల్పోయారు. సో ఐ వుడ్ సజెస్ట్ ఓకే లాస్ట్ 5 years టైం ఫ్రేమ్లో తీసుకున్నా కూడా లాస్ట్ ఇయర్స్ ఎస్ఐపి పర్ఫార్మెన్స్, ఈ ఇయర్ ఎస్ఐపి పర్ఫార్మెన్స్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 18-19% ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 14-15%కి వచ్చింది. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ, స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఇన్ఫ్యాక్ట్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఐ వుడ్ సజెస్ట్ స్ట్రాంగ్లీ టు ఇన్వెస్ట్ ఇన్ టు ద ఎస్ఐపీస్. అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇంకా కొంచెం ఎక్కువ డబ్బు పెట్టుకుంటే బాగుంటుంది ఇన్వెస్ట్ చేయడానికి. సో కంటిన్యూ టు డూ ద ఎస్ఐపీస్ అండ్ దట్ ఈస్ ద బెస్ట్ వే టు యాక్చువల్లీ బీట్ ద మార్కెట్. ఓకే అండి. అనిల్ గారు, ఇవాళ జరిగిన డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయి? లేవండి, నాకేం హోల్డింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రామప్రకాష్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో మండే మళ్ళీ మీరు టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.